హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ ద బర్గ్ ఆఫీషియల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే, మేము ఇక్కడ వెజిటేబుల్స్ ఎలా కొనుక్కుంటాం, 1 మంత్కి సరిపోయే రైస్ ఎలా కొనుక్కుంటాం, లైక్ గ్రాసరీ షాపింగ్, అదంతా ఈ వ్లాగ్లో చూపించబోతుంది అనమాట. సో మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం, ఎక్కడ వెళ్ళి కొనుక్కుంటాం, ఏం చేస్తాం, ఎలా ఖర్చు పెడతాం, ఇవన్నీ చూపిస్తాం. ఓకే, స్టే ట్యూన్డ్. సో మేమైతే మార్కెట్కి వెళ్ళే ముందు అయితే మనీ విత్డ్రా చేస్తున్నాం. సో స్టార్టింగ్ ఆఫ్ మంత్ మా గ్రాసరీకి, మా రెంట్కి, మా బస్ ఖర్చులకి, మా క్యాబ్ ఖర్చులకి, మా తిండికి, వాటన్నిటికీ తీసి పెట్టుకుంటాము. మేము మనీ అయితే తీసి పెట్టుకుంటాం, కానీ అవైతే మంత్కి సరిపోవు, మళ్ళీ తీస్తాము, అది వేరే విషయం. అండ్ మేము ఇక్కడ మనీ విత్డ్రా చేసి అయితే మార్కెట్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. చెప్పొచ్చు మస్తే ఏందమ్మా, వెల్కమ్ టు బుకారా విత్ పనికి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మేమైతే మార్కెట్కి నడుచుకుంటూ వెళ్తున్నాం, ఎందుకంటే మా ఫ్లాట్ నుంచి కొంచెం దగ్గరే, లైక్ వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పొచ్చు. సో నడుచుకుంటూ వెళ్తున్నాం, ఇది ఆ వే అనమాట. అండ్ అక్కడికి వెళ్ళినాక ఆ మార్కెట్ ఎలా ఉంది ఏంటి అని చూపిస్తా. సో మనం మార్కెట్కి అయితే వచ్చేసినాం. మేమైతే బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం, అందుకే ఎంట్రీ చూపించలేకపోతున్నా. సో ఇక్కడ అన్నీ దొరుకుతాయి, లైక్ మన డ్రెస్సెస్ దొరకవు, అక్కడ ట్రెడిషనల్ బట్టి అక్కడ వాళ్ళ డ్రెస్సెస్ అయితే అన్నీ ఉంటాయి. అట్మేట్స్ని పరిచయం చేస్తా. తను అంజనా. యాక్చువల్లీ ఇక్కడ నన్ను అంజు వేసుకుంటుందన్నమాట, కొంచెం బొట్టు పెట్టుకొని సాంప్రదాయాన్ని శుద్ధ పూసినలాగా వచ్చినందుకు. దానిలాగా రావాలి అనేసి నాకు చెప్తుంది, కంఫర్ట్ ఉంటుంది కదా కొంచెం అని. రిచ్ ఇందాకనే ఫుల్ మనీ విత్డ్రా చేసింది. మనం అంటే పేదోళం, మీకు కూడా ఏమైనా కావాలంటే పంపిస్తా. ఫుల్ లక్షలు ఉన్నాయి ఇప్పుడు ఈమె దగ్గర. కాంటాక్ట్ మీ త్రూ హుకితా భార్గవి. తను మౌనిక్ అనమాట, ద పాప్ కిడ్ తను. సో అది గైస్, ఇప్పుడు వెజిటేబుల్స్ షాపింగ్ చేసేటప్పుడు చూపిస్తాం. ఓకే, ఏమమ్ముతున్నారా? షూజే కాపీలా ఉన్నాయి కానీ ఫుల్ డూప్లికేట్ షూస్ అమ్ముతున్నారు. ఎంతైనా ఇలాంటి పిక్చర్లు అయితే కొనేసుకుంటారు. నన్ను అటు ఇటు పోయి ఇక్కడ దొరికేటివన్నీ డూప్లికేట్ దొరుకుతాయి. లైక్ ఎంతైనా మన ఇండియాలో దొరికేటట్టు ఏముండవు ఇక్కడ. హలో అవి అట్లా హలో చెప్తారు, మధ్యలో మీరు కూడా హలో. సో ఇది కాల్కోస్ అనమాట. కాల్కోస్ బాజార్, కాల్కోస్ కాల్, సరే కాల్కోస్ బాజార్. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. నేను యాక్చువల్లీ దానికి చెప్పిన అనమాట, కొంచెం ఫన్గా చేద్దాం వ్లాగ్, ఫుల్ రోస్ట్ చేస్తాను నిన్ను వీడియో మొత్తం అని అంటే, అది సరే అని చెప్పేసి వీడియో ఆన్ అవ్వంగానే నన్ను రోస్ట్ చేస్తుంది. సో అదే ఇంకా నేను ఏమన్నా రివర్స్లో ఏదో ఒకటి అంటుంది వీడియో మొత్తం. ఇంకా అదే చూడండి మీరు కూడా. గైస్, ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడుతుంది. బాయ్ గైస్. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ పౌడర్స్ ఉంటాయి, లైక్ గ్రీన్ టీ, బ్లాక్ టీ, ఇంకా ఏమేమో ఉంటాయి. అసలు ఇవి తాగే వాళ్ళు బతుకుతారు వాటర్ ప్లేస్. సో ఇవి ఇక్కడ వాళ్ళ స్పైసెస్ అనమాట. అసలు మన స్పైస్ ముందు ఒక 1% కూడా ఉండదు, అది వేస్ట్. అసలు వేసుకున్నట్టే ఉంటుంది. ఇప్పుడు వెజిటేబుల్ షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము స్టార్టింగే టమాటాలు తీసుకున్నాము. టమాటా అంటే ఎర్ర ఉంటుంది, అదే టమాటా. సో అదన్నమాట, టమాటాలు అయితే తీసుకున్నాక లోపలికి ఎంట్రీ ఇచ్చినాము. ఇదే అన్నమాట ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ దొరికే మార్కెట్. ఇక్కడ అన్నీ ఉంటాయి అని అనుకోవడం భ్రమ. ఇక్కడ ఏమి ఉండవు, జస్ట్ మాకు దొరికేటివి ఆనియన్, క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్, బ్రింజాల్ అండ్ ఒక్కటి లీఫీ వెజిటేబుల్స్లో పాలకూర దొరుకుతుంది అంతే. ఇంకా లైక్ వీ హ్యావ్ టు ఫీల్ లక్కీ ఇవాళ దొరుకుతున్నందుకు. ఇక్కడైతే మేము పాలకూర కొనుక్కుంటున్నాం. ఇక్కడ ఈ దొండకాయలు, బెండకాయలు, కాకరకాయలు, ఇట్లాంటి కాయలు ఏం మాకు దొరకవు. మా ఫ్లాట్ దగ్గర షాప్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ మాకు ఈ ఆనియన్, బ్రింజాల్, క్యారెట్ ఇవన్నీ దొరుకుతాయి. అందుకే మేము ఎక్కడ తీసుకోలేదు, ఇక్కడ నుంచి మోసుకొని వెళ్ళడం అంటే చాలా కష్టం. సో అదన్నమాట వెజిటేబుల్ షాపింగ్ అయితే.
అండ్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే చాలామందికి అబ్రాడ్ రావాలని ఉంటుంది. సో ఎవరైనా రావాలి అనుకుంటే ఒకసారి ఆలోచించి రండి. ఎందుకంటే ఇక్కడికి వస్తే చాలా కష్టాలు ఉంటాయి, అవి మేము చెప్పుకోలేము. అండ్ అబ్రాడ్ అనగానే అరే అబ్రాడ్ దూరంగా వాళ్ళు ఫుల్ ఫ్రీడమ్ ఎంజాయ్ చేయొచ్చు, అది చేయొచ్చు ఇది చేయొచ్చు అనుకుంటారు. అంత సీన్ లేదు. ఎందుకంటే ఇక్కడ మన ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి, వెజిటేబుల్స్ మనమే కొనుక్కోవాలి, వాటర్ మనమే తెచ్చుకోవాలి, అండ్ రూమ్ని మనమే చూసుకోవాలి, స్టడీ చేయాలి, ఇదంతా ఉంటుంది. సో పేరెంట్స్ని అయితే చాలా మిస్ అవుతాం. ప్రతి చిన్నదానికి మనకు గుర్తొస్తూనే ఉంటారు. అరే ఈ టైంలో మమ్మీ ఉంటే బాగుండు, అరే ఈ టైంలో డాడీ ఉంటే బాగుండు, అక్క ఉంటే బాగుండు, అది ఇది అని చెప్పి. సో డెసిషన్ తీసుకునే ముందు కరెక్ట్గా తీసుకొని రండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చి రిగ్రెట్ అవుతారు మళ్ళీ. అందుకే చెప్తున్నా. సో మేమైతే తీసుకున్నాము, ఫైనల్గా 6th ఇయర్కి వచ్చేసినాము. ఇంకా 1 year అయితే అయిపోద్ది. అదన్నమాట మ్యాటర్. ఇక్కడైతే మేము బియ్యం పిండి కొనుక్కుంటున్నాం. ఇక్కడ కొనేసుకొని నా ఫేవరెట్ చికెన్ దగ్గర కలుద్దాం. ఓకే, సో మనమైతే చికెన్ షాప్కి అయితే వచ్చేసినాం. అంటే అది షాప్ కాదు, ఇక్కడ ఇలానే అమ్ముతారు చికెన్ని. అండ్ ఇక్కడ చికెన్ ఎలా ఉంటుంది అంటే మన చికెన్ షాప్లో చికెన్ కొట్టించినట్టు కొట్టేవారు, లెగ్ సపరేట్, బ్రెస్ట్ పార్ట్ సపరేట్, సో అలా సపరేట్ పెట్టిస్తారనమాట. మనం దానికి కూడా ఒక్కొక్క రేట్ ఉంటుంది. సో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇది ఇవ్వు అది ఇవ్వు అది ఇవ్వు అని చెప్పేసి అలా సెలెక్ట్ చేసుకొని నేను తీసుకుంటా ప్రతిసారి. అక్కడ నుంచి అయితే మేము ఈ షాప్కి వచ్చినాం బ్రౌన్ బ్రెడ్ తీసుకోవడానికి. నాకు ఈ షాప్ ఇష్టం, ఎందుకో తెలీదు. అండ్ ఈ షాప్లో షాపింగ్ అయిపోయినాక అక్కడ నుంచి మేము డ్రై ఫ్రూట్స్ దగ్గరికి అయితే వెళ్ళినాము. లైక్ మా ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటా అంటే అక్కడికి వెళ్ళినా. అండ్ నాకు అక్కడ గ్రౌండ్ నట్స్ కనిపించినాయి, అండ్ గ్రౌండ్ నట్స్ నేను తీసుకున్నా. ఆ తాత చాలా మంచోడు, ఫుల్ స్వీట్స్ ఇచ్చిండు తినడానికి, డ్రై ఫ్రూట్స్ ఇచ్చిండు తినడానికి. మాకు తినుకుంటూ అక్కడ షాపింగ్ చేసినాం అనమాట. అండ్ ఇక్కడ లైక్ డ్రై ఫ్రూట్స్ చాలా తక్కువకు దొరుకుతాయి, అదొక్కటి మంచిగా ఉంటుంది ఇక్కడ కొనుక్కోవడానికి, తినడానికి, చేయడానికి. అక్కడ నుంచి మేమైతే రైస్ తీసుకోవడానికి అయితే రైస్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయినాం. ఇక్కడ రైస్, మిల్లెట్స్, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పప్పులు అన్నీ దొరుకుతాయి. నేనైతే మంత్లీ ఒక 3 kgs రైస్ తీసుకుంటా. 3 kgs రైస్ నాకు సరిపోద్ది, ఎందుకంటే నేను బక్వీట్ అని, ఉప్మా అని చెప్పి, బ్రౌన్ బ్రెడ్ అని చెప్పి ఇవే తింటా అనమాట ఎక్కువ. అండ్ అదనమాట రైస్ సెక్షన్లో కూడా షాపింగ్ అయిపోయింది. సో అన్ని కవర్స్ ఒక దగ్గర పెట్టేసి కొంచెం సేపు అలా కూర్చొని నీట్గా ప్యాక్ చేసుకొని బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయినాము. మేము అక్కడికి వెళ్ళినాక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ మేము బేసికల్గా క్యాబ్ కోసమే వెయిట్ చేస్తున్నాం. అమ్మ క్యాబ్ అయితే వచ్చేసింది. సో క్యాబ్లో ఎక్కేసి ఇప్పుడు హ్యాపీగా జాలీగా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళినాక అవన్నీ సదురుకొని చేసి అదంతా అయ్యేసరికి అలసిపోతాం. సో గాయస్ అదన్నమాట ఈరోజు వ్లాగ్. నాకు తెలుసు అంతా చూపించలేదు అని, ఎందుకంటే మేమే కొంటూ షూట్ చేయడం అంటే చాలా కష్టం. నాకు చూపించగలిగంత అయితే చూపించిన. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, see you in next vlog. Bye guys.